కూర కావాలా? కోడి కూర గన్నేరు పప్పు కలిపిన తిని సావిగా. ఆ పైసలన్నీ నాకే. వామ్మో, ఇది అన్నంత పని చేస్తుంది కదా. అగో ఎవరయ్యా మీరు? కొత్తగా కనబడుతున్నావు. ఎవరింటికి వచ్చినవేంది? నా పేరు వెంకటేశ్వర్లే. ఆ ఊరు ఈ ఊరు తిరుక్కుంటా, ఎక్కడ పని ఉంటే పని చేసుకొని పైసలు సంపాదించుకుంటా. సంపాదించుకోవాలా బిడ్డ. ఇవాళ రేపు పైసకే విలువ ఉంది, మనుషులకు విలువ లేదు. గట్లెందుకంటే బాపు, మనుషులకు కూడా విలువ ఉన్నది, పైసలు కూడా విలువ ఉన్నది. పోను పోను నీకే తెలుస్తుంది. పిసోడున్నట్టున్నాడు. ఈ రోజుల్లో మనుషులకు విలువ ఎక్కడున్నది? పైసల కోసం పానాలు చేసే రోజులు ఇవి. రవలి 10,000కు 5,000 మిత్తి అయింది కానీ ఏం చేద్దాం? 700 విరిచొచ్చినాడా అన్న కొన్ని ఇల్లు రాయే. రవలి కొన్ని మంచిలా టీ పోవే. ఇగో ఎవరు నువ్వు? మా ఊళ్ళో నిన్ను ఎప్పుడు చూడలే, కొత్తగా కనబడతావు. నా పేరు వెంకటేశ్వర్లే. నేను ఒక అనాథను. ఏ ఊర్లో పని దొరికితే ఆ ఊళ్ళో పని చేసుకొని పైసలు సంపాదించుకుంటానే. గిట్లా తిరుక్కుంటా మీ ఊళ్ళోకి వచ్చిందే. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడుగుతానే. ఏం అడుగుతావురా? నా దగ్గర ఏమన్నా కట్టలు పైసలు ఉన్నాయి అనుకుంటానా ఏంది? పొద్దుకే తట్టుందే. మీరేమనుకోకపోతే ఈ రాత్రి ఈడ వండుకొని తెల్లరలేసిపోతా. ఇదేమైనా సత్రం అనుకుంటానావా? ఇడ వండుకునే తందుకు ఇంకా నయ్యం బిర్యానీ తెచ్చి పెట్టమంటలేవు. నీ అక్క ఈడ అమ్మాయికుడు ఉన్నట్టున్నాడు, ఇన్ని ఎట్లా పడితే అట్లా వాడచ్చు. రవలి ఈ పిల్లగాన్ని చూస్తే అమ్మాయికుడు లెక్కున్నాడే. ఈ రాత్రికి ఈడు ఉండనీతి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనే. మీరు తినే దాంట్లో పిరికెడంత బువ్వు ఎక్కువ పెడితే గదే తింటా. పిడికెడంత బువ్వ పెడితే తింటావు. ఆ పిడికెడంతా ఏడికెళ్ళి రావాలి? ఇప్పటికే మాకు పుట్టెడప్పులున్నాయి. ఏం చూస్తానే రవలి? ఈ రాత్రి ఎటాని పోతాడే పాపం, పండుకొని రేపు పొద్దున పోతాడు తీ. నేను ఈ అరుగు మీద వంట తీయే. అయ్యో గట్లెందుకంటాను పిల్లగా? బయట వండుకుంటే చలి పెడుతుంది, దోమలు కుడతాయి. లోపలి వా. ఏమై పిల్లగా పొద్దుగాలనే తాగుడు అలవాటు ఉందా నీకేమన్నా? చీ, పొద్దుగాలనే తాగుడు అలవాటు లేదు. తాగుడు అంటే మందు కాదే పిల్లగా, చాయ్ గిట్ట తాగుతావా అని అడుగుతానా. నీ గురించి అడుగుతానావా ఆయన గురించి అడుగుతానావా? అది కాదే దెబ్బరెట్టే. ఈ పట్నం వాళ్ళు బెడ్ కాఫీ చాయ్ పుదీనా చాయ్ అని తాగుతారు కదా, గందుకే అడుగుతానా. మా తాగుదురు గాని ఇంట్లో పాలు తప్ప ఇంకేం లేవు. అయ్యో గట్లనా? ఇగో ఈ 100 తీసుకొని చక్కెర చాపత్త తీసుకురా. అబ్బా ఈ పూటకైతే చాయ్కి వెళ్ళి. ఓ మనిషి చాయ్ తాగినాక ఆకలి అంటాడు కావచ్చు. పావుకిలంత రవ్వ తీసుకురా, ఉప్మా పోత్తా. అట్లనే అనుడు కాదు, నూనె అయిపోయింది. అద్దపావంతా నూనె తీసుకురా. ఇట్లా మనం తాగినమే, లేకపోతే గోసు మనకు తెలుసా? శంకరి, ఓరి శంకరి, రాత్రి పొలానికి నీళ్ళు పెట్టలేదట కదరా, ఏమైంది? అన్నా నిన్న అమాసనే పంతులు నన్ను బయటికి పోకన్నాడు. పానగన్న ఉన్నదట నాకు. అంటారా ఎందుకన్నాడు? పొలం పండుతేంది ఎండుతేంది, లాభం వస్తేంది నష్టం వస్తేంది, భరించడం నేనే కదా. అయ్యో అన్న గట్లెందుకంటానవే? ఎంత జల్లి పైసలు వస్తే అంత జల్లి కడితే తీయరా అదే. నీ ఇష్టం మరి, అప్పు కడతావో పొలం ఇస్తావో ఆలోచించుకో. గిట్లయితే నాకు గలవది. ఏం చేద్దామే రవలి? ఏమైందే? నేను వచ్చి ఏమో అంటుండు. ఏం చెప్పాలి పిల్లగా? దీని చిన్నప్పుడే దీని అవ్వయ్య చచ్చిపోతే దీన్ని లగ్గం చేసుకున్నా. నా పరిస్థితులు మంచిగా లేక ఈ ఇల్లు 5 ఎకరాల పొలం అప్పు కింద తాకట్టు పెట్టిన. నా పొలంలోకే నేను కూలి పనిగా పోతాను.
నేను చిన్నప్పటి నుంచి కష్టపడి 30 లక్షలు సంపాదించిందే. దీని నిండా పైసలు ఉన్నాయి. మీరిద్దరూ కష్టపడితే ఇంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అయినా మీరు ఎంత అప్పు ఉన్నారు ఆయనకు? అసలు 2 లక్షలు, మిత్తి 3 లక్షలు పిల్లగా, మొత్తం 5 లక్షలు. మీరేమనుకోకపోతే అంటే మేము నీకు బిచ్చపోల లెక్క కనబడతానమ్మా? చీచి అట్లా కాదండి. నేను సంపాదించిన పైసలు మీకు చూపెడదామని చూపెట్టినా, మీకు ఇద్దామని కాదు. సరే పిల్లగా, నువ్వు ఇంట్లోకి పో, నేను పొలం రాకపోయేస్తా. ఏంటండి ఎట్లా చూస్తుర్రు? ఏం లేదు. మీకేందండి, మీరు చూసేదందుకు మహాలక్ష్మి లెక్కుంటారు. మహాలక్ష్మి అంటే పేరు నిండా బంగారం ఉండాలి. నాకు లేవు కదా, నేను ఎట్లా కనబడతానా? మహాలక్ష్మి అంటే పేయి నిండా బంగారం కాదండి, ముఖంలో కళ్ళు ఉండాలి. అయినా నా దగ్గర నెక్లెస్ ఉంది, కావాలంటే వేసుకోండి. ఏమైంది? ఏమో ఇబ్బంది పడుతుర్రు? ఏం లేదు, మొన్న పొలం కాడ ముళ్ళు గుచ్చింది. అయ్యో, ఎక్కడా? ఎక్కన్నా? చిచి, నువ్వు ఒక ఆడదానివేనా? అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను నువ్వు ఒక రకంగా చూస్తున్నావు. ఓ మాజాల్తి, నువ్వు పెద్ద అందగాడు అని నేను నిన్ను చూస్తానా. అయినా నీ కంటికి నేను ఎట్ట కనబడతానా? నీ అసంటోళ్ళని మస్తు మందిని చూసిన. నిన్ను లొంగవరుచుకొని నీ పైసలు తీసుకుంటా అనుకుంటానవా? బాబా ఏమైందో పిల్లగా, బెండకాయ పులుసు పెడతాను, తింటావా? తింటేనే మీరు ఏదండినా తింటా, కానీ కోడి కూర తినబుద్ధి అవుతుందే. కోడి కూరనా? కోడికి 500 కావాలి, మసాలాలకు 300 కావాలి. గన్ని పైసలు ఏడున్నాయి మా దగ్గర. అయ్యో, గట్లెందుకు అంటుర్రు? ఇగో ఈ 1500 తీసుకొని కోడి, దానికి కావాల్సిన మసాలాలు నువ్వు కూడా మంది తెచ్చుకోయే. ఓ 70 రొట్టె, ఈడు నన్ను మందు తెచ్చుకోమంటానంటే ఈడు నిజంగా ఎట్టోడేనే. ఈడు కోడి కూరకే 1500 ఇచ్చిండంటే ఖచ్చితంగా ఆడు కష్టపడ్డ పైసలు అయితే కాదు, అన్యాయంగా సంపాదించినాయే. ఒక కప్పమూతి, ఆయన పైసలు మన పైసలు కావాలంటే అన్ని మనం సంపేయాలి. ఏందే 70 రొట్టె, పైసల కోసం అన్ని చంపేస్తావా? ఇగో నేను చెప్పినట్టు నువ్వు వినలేదనుకో, ఆడనే చావాలి లేకపోతే నేనే చస్తా. పాపమే 70 రొట్టె, అద్దే. పాపమో పుణ్యమో నువ్వే తెలుసుకో. ఆడనే చావాలి లేకపోతే నేనైనా చావాలి. నీ ఇష్టం ఉన్నది చేసుకో. ఇగోవే కోడి కూర, కొత్తిమీర, అన్ని మసాలాలు అన్నీ తెచ్చిన, అంటుపో. అండుతా గాని ఇగో కోడి కూరల గన్నేరు పప్పు వేసి అని చంపుతా. అద్దే, పాపమే. పాపం లేదేం లేదు, ఆడో. కోడి కూర కావాల? కోడి కూర గన్నేరు పప్పు కలిపిన తిని సావిగా. ఆ పైసలన్నీ నాకే. వామ్మో, ఇది అన్నంత పని చేస్తుంది కదా. వామ్మో, ఈ కూర తింటే అట్టిగా చస్తాడు. ఈ కూర వారేసి ఇదే గిన్నెలో వేరే కూర ఎత్తా. తినిగా.
బేరి బాగా తాగుతున్నావు. నిన్న మీ ఇంటికి వచ్చింది ఎవడో తెలుసా? మా ఇంటికి ఎవడో వచ్చిందని ఈయనకి ఎట్లా తెలుసు? ఆడోడో కాదురా, ఇంట్లోకి వెళ్ళి చిన్నప్పుడు పార్పెంట్ చూసినావు అనిల్ గాడు, మీ బామ్మర్ది ఆడే ఈడు. అన్న నమస్తే. నమస్తే. నన్ను గుర్తుపట్టినావే? ఎవరు నువ్వు? నేను అనిల్ గారిని, చిన్నప్పుడు వారిపోయినా. అవు కరెక్టే, చిన్నప్పుడు పారిపోయిన అనిల్ నువ్వారా? గింత పెద్ద పెరిగినా? నేనే అన్న. మా చెల్లె మా బావ నీ దగ్గర అప్పు చేసిరట కదనే. ఇగో ఈ పైసలు తీసుకొని ఆ జాగ పేపర్లు ఇయ్యే. 2 లక్షలు అసలు, 3 లక్షలు మిత్తి, మొత్తం 5 లక్షలు ఉన్నాయి ఇవి. ఉన్నాయన్న, లెక్క పెట్టుకోయే. సరే ఇంటికి లెక్క పెట్టుకున్నాను, అప్పటికి రా వచ్చి తీసుకోపోయి ఇంటికాడ జాగ కాగితాలు ఇస్తా. సరే అన్న. అన్న నేనే అనిల్ అని మా చెల్లెకి మా బావకి చెప్పకే. సరే తీరా చెప్ప అప్పటికి రా. సరే అన్న. ఏందన్నా ఆడు మా సంత బామ్మర్దా, మా భార్య అన్ననా? రవది రవది, మన ఇంటికి వచ్చింది ఎవరో కాదే, మీ అన్న. మా అన్ననా? నీ తోడ పుట్టిన అన్ననే. మా అన్న. అయ్యో అన్న. 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 అయ్యో అన్నంత పని చేసినవానే. అయ్యో అన్న. అయ్యో ఈడు మన అప్పులన్నీ కట్టి పొలం ఇల్లు ఇడిపించిండే. నాకు మీ అన్నం తెలియదే, మనకు అప్పించడైన ఎప్పుడే చెప్పింది నాకు. అయ్యో అన్న. అన్న కొద్దిగా ముందు తెలిసిన బతకనోడు ఎంత పని ఎత్తి అన్న, పైసల కాశపడి నేను చంపేద్ది అన్న. 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. కొడతారు.